కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో. కొన్ని పరిస్థితులను చూసుకొని నీకంటే ఒకడు వెనకోడు ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వు వెనకబడ్డావు, ఫీల్ అవుతూ ఉంటావు. వాడు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నాను, నేనేంది ఇట్లా అయిపోతున్నాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ టైం ఒకటి ఉంటుంది. దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది. నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు. కొడ గడి కొట్టు, నా మీద కొట్టు. అది అందుకే ఆయన ఉంటాడు, మనకు తోడై ఉంటాడు కదా. మనం దడపడతంటే దడపడనీడు. ప్రభా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోతున్నారు ప్రభా, ఎక్కడికి రా పోయేది, ఎక్కడికి రా పోయేది, పోని పరిగెత్తని. వడిగా పరిగెత్తువారు పరుగు పందెమందు గెలవరు అంటాడు. బలము గలవాడు యుద్ధంలో గెలవడు, జ్ఞానము గలవానికి అన్నం దొరకదు. మరి ఎలా అంటే కింద చెప్తాడు, అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు. అదృష్టము అన్నా కాలం అన్నా యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టం అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. కాలము ఈజ్ ఈక్వల్ టు అదృష్టం, రెండు ఒకటే. ఈ రెండు కలిపి యేసయ్య.